రంగారావు గారు మీ జర్నీలో తారసపడ్డారు కదా, ఎక్కడ ఎలా ఉండేది సార్ రంగారావు గారు అసోసియేషన్? శ్రీ రంగారావు గారి ఇంటికి మా ఇంటికి 2 ఇళ్ళు తేడా. అవునా? హబీబుల్లా రోడ్లో ఉండేవాడిని నేను. ఆ రోడ్లను కలుస్తూ వెళ్తూ వస్తూ ఇంటికి కూడా వెళ్తూ ఉండేవాడిని. ఇది కథ చెప్పడానికి లేకపోతే కాల్ షీట్ కోసం వీళ్ళు దగ్గర ఉన్నారు కదా మీరు వెళ్ళండి అంటే వెళ్తూ ఉండేవాడిని. సెట్లో కూడా ఆయన నన్ను బాగా లైక్ చేసేవాడు. అంటే భాష మీద ఉండే డైలాగ్ చెప్పడం అది చేస్తే ప్రాంప్టింగ్ అది చెప్పేటప్పుడు ఏ ఊరి మీద అడిగాడు. రాజమండ్రి అమలాపురం వాడినేనా, మన తూర్పుగోదావరి జిల్లా బాధ్యత వాడవే నువ్వు అని వెళ్ళి మాట్లాడు. మధుసూదనరావు డైరెక్టర్. మధుసూదనరావు డైరెక్టర్ ఉండగా ఆయనతో డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడంలో ఒకసారి డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంటే సీన్ ప్రాక్టీస్ అవుతుంటే మధ్యలో ఆగిపోయాడు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావా, చాలా అదృష్టం అన్నాడు నన్ను చూసి. ప్రాక్టీస్ ఆఫ్ చేసి ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, అబ్జర్వ్ చేశాను నేను, చాలా అదృష్టం అలాంటి. అవును, ఈ మధుసూదనరావు ఎప్పుడు సీరియస్గా ఉంటాడు. ఆయన ఎదురుకుండానే ఆయన ఎప్పుడు సీరియస్గా ఉంటాడు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, మీ ఇద్దరికి ఎలా కుదిరింది, ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నావు ఆయనతో నువ్వు అన్నాడు. ఆయన ఏమన్నా అనుకుంటాడేమో నాకు భయం. ఫీల్ అవుతారేమో డైరెక్టర్ గారు. ఆయన నవ్వుకుని ఊరుకున్నాడు ఆయన కూడా. అలాగా రంగారావు గారు. తర్వాత రంగారావు గారితో కూడా కొంచెం ఒక సెట్లో కొంచెం ఫైట్ లాగా జరిగింది నాకు. మీకా? ఏం చేతంటే నేను డైరెక్టర్ యోగానంద గారు ఆయన అలా కూర్చుండేవాడు. నేనే ఎక్కువ ప్రాంప్టింగ్ చేసి రిహార్సల్. ఆయనకి ఏమిటో అలవాటు అంటే యాక్చువల్గా స్క్రిప్ట్లో ఉన్నదే చెప్పాలి అని ఫీలింగ్ కాదండి శ్రీ రంగారావు గారికి. దాంట్లో ఉన్నదే కొంచెం తన మాడ్యులేషను, తన చేంజెస్ చిన్న చిన్నవి ఫ్లో కోసం కొన్ని మార్చుకుంటాడు. ఏం పెద్ద ఆర్టిస్టులు అందరికీ ఉంటుంది. అలాగా తను మార్చుకున్నప్పుడు రిహార్సల్ చేసేప్పుడు ఆ మార్చుకున్న డైలాగు నేను నోట్ చేసుకుని మళ్ళీ సెకండ్ టైం రిహార్సల్ చేసినప్పుడు మళ్ళీ ఈ మాట అందిస్తూ ఉండాలి. మీరు ఇలా అన్నారండి, ఇలా అయితే ఫ్లో బాగుంటుంది అన్నారు, ఇలాగే జరుగుతుంటాయి రిహార్సల్. అలాగా ఒక డైలాగ్ ఏదో వచ్చి దీన్ని ఇలా అంటాను అన్న, నువ్వు రాసుకోకపోయినా నాకు గుర్తుంటుందిలే అన్నాడు ఆయన. ఆయన అన్నాడు కదా అని నేను రాయడం మానేసా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ రిహార్సల్ చేసినప్పుడు ఏంటి నేను ఏమన్నాను అన్నాడు. నేను ఫైల్ చూస్తున్నాను, దాంట్లో రాసిలేదు, ఏం చెప్పాలో నాకు తెలియలేదు. సడన్గా అడిగేటప్పటికి ఏంటంటే మరి నోట్ చేసుకోకపోతే అలాగా అని తిరగబడ్డాడు. అరిచేశారు. చెప్పాలి కదా ఆయన చెప్పినప్పుడు. అంటే ఆయనే వద్దన్నాడు అని చేత రాసుకోలేదు అనేది వదిలేదు. కొంచెం మూడ్లో ఉండేవాడు అప్పుడప్పుడు. మూడీగా ఉండేవాళ్ళ. అంటే అలాంటి టైంలో మా ఇద్దరి మధ్యన ఇంటర్ఫీర్ అవ్వడానికి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు, జమున అందరూ ఉన్నారు అక్కడ. జమున గారు అందరూ ఉన్నారు. అందరూ ఎవరు మాట్లాడరు, ఆయన దగ్గర ఎవరు మాట్లాడతారు. నేను చెప్పింది కరెక్ట్ అంటారా, ఆయన చెప్పింది కరెక్ట్ అంటారా, ఎవరు మాట్లాడలేదు. నేను ఎదురుకుండా ఆయనకి బలైపోయి. అవునా? ఓకే. తర్వాత నాకు కొంచెంసేపు గుర్తొచ్చింది ఆ డైలాగ్. మీరు ఎలా అన్నారండి, మరి ఆ మాట చెప్పనే, ఎందుకు రాసుకోలేదు మీరు అని అన్నాడు. తర్వాత చెప్పేసే డైలాగ్ ఓకే అయిపోయింది. కొంచెం క్లాష్ అది. తర్వాత మధ్యాహ్నం వచ్చి మళ్ళీ షూటింగ్ వచ్చినప్పుడు అన్నాడు, ఏమనుకోకు బ్రదర్, నేనే అన్నాను రాసుకోవద్దని అని చెప్పి మీరు రాయలేదు, లేకపోతే రాసుకుంటున్నారు, ఏమనుకోకండి. మళ్ళీ వెంటనే కలిసి టెక్ఫుల్ మ్యాన్. ఓకే ఓకే. కానీ పెద్ద పులేండి ఆయన. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అంటే తన యాక్టింగ్, తన ఇది నిలబడాలి తప్ప వాళ్ళు వీళ్ళు ఉన్నారని వాళ్ళకి పెద్దని వీళ్ళకి చిన్నని అని ఫీల్ అయ్యేవాడు కాదు. తన ఇది తన ఎఫర్ట్ చేసేవాడు. అలాగే స్కోర్ చేసుకున్నాడు ఆయన. చిన్న పెద్ద ఇంకా వాళ్ళు లెక్కలేదు. అలాగే ఆయన ఉంటే సెట్లు వీళ్ళందరూ కూడా డిసిప్లిన్గా ఉండేవారు.
రంగారావు గారు ఉంటే కొంచెం కోపపడతాడేమో అన్నట్టుగా ఆయనకి ఆ ఫీలింగ్ కలగజేయకూడదు. ఆయన లేకపోతే అలాంటి ఆర్టిస్ట్ మనకి లేడు సీన్లో యాక్ట్ చేయడానికని రామారావు గారు, నాగేశ్వరరావు గారు అందరూ ఫీల్ అయ్యేవారు. అలా అలాంటి వాడు కావాలి సీన్లో ఉండాలి అని అంత కమెంట్ చేశాడు. మిగతా విషయాలు పట్టించుకునే వాళ్ళు కాదు, సీన్లో ఉండాలి, ఎట్లా ఉంటే సీన్లో ఉండాలి మనకి. ఇప్పుడు ఆయన ఇప్పుడు షార్ట్ మధ్యలో చెప్పకూడదు కానీ మధ్యలో కారులోకి వెళ్ళి తాగి వచ్చేవాడు. అందరికీ తెలుసు అది. షార్ట్ గ్యాప్ లో అందరికీ తెలుసు. అయినా ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు ఎవరితోనూ. ఆయన హ్యాబిట్, అది హ్యాబిట్, అలవాటు. ఆ స్పిరిట్ లో కొట్టుకొచ్చేవాడు. సో అలా చేస్తున్నాడు అంటే ఇంకో యాక్టర్ అయితే ఒప్పుకునేవారు కదా వీళ్ళందరూ. కానీ ఆయనకి మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చేవారు. ఆయన ఒక్కడికే చేతంటే ఆయన అసెట్, ఫిల్మ్కి అసెట్ ఆయన. ఆ క్యారెక్టర్గా లేకపోతే ఇంకోటి నప్పడు. వీళ్ళకి సమానంగా ఉజ్జిగా యాక్ట్ చేసేవాడు దొరకడు. అలాగా కమెంట్ చేసే రంగారావు గ్రేట్ మ్యాన్. సో ఆయన దగ్గరికి వెళ్ళా, ఆయనతో నాకు సూపర్ పరిచయం జరిగింది.